రాజముద్రతో కూడిన పాస్ పుస్తకాలను గ్రామాన పంపిణీ చేస్తున్నారు అధికారులు. ఇందులో భాగంగా డక్కిలి మండలం చాపలపల్లి గ్రామంలో జరిగిన రెవెన్యూ గ్రామ సభ కార్యక్రమంలో వెంకటగిరి శాసనసభ్యులు కురుగొండ్ల రామకృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అర్హులైన రైతులకు ప్రభుత్వం జారీ చేసిన నూతన పట్టాదారు పాస్ పుస్తకాలను ఆయన పంపిణీ చేశారు. వచ్చే ఎన్నికలలో కూటమి ప్రభుత్వాన్ని మళ్లీ గెలిపించాలని ఆయన రైతులను కోరారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు మాట్లాడుతూ అధికారికమైన రాజముద్రతో కూడిన పాస్ పుస్తకాలను కూటమి ప్రభుత్వం అందిస్తుందని తెలిపారు. గతంలో ఇచ్చిన పుస్తకాలపై బ్యాంకులు లోన్లు ఇచ్చే పరిస్థితి ఉండేది కాదని, ఇప్పుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఇస్తున్న ఈ పుస్తకాల ద్వారా రైతులకు సులభంగా రుణాలు అందుతాయని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్, డక్కిలి మండల అధ్యక్షులు, మాజీ జెడ్పీటీసీ సభ్యులు, మాజీ ఏఎంసీ చైర్మన్, మండల తెలుగుదేశం, జనసేన మరియు బీజేపీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ పరిపాలన చేశారు. అన్ని రకాలుగా జగన్మోహన్ రెడ్డి అన్ని బ్యాంకుల్లో అప్పులు చేసి ఆ అప్పులు దేని చేశారు కూడా తెలియదు. ఎక్కడ కూడా రోడ్డు ఏమైనా పాపాలు కాలేదు, అభివృద్ధి కార్యక్రమాలు చేయలేదు. ఈరోజు మనకి ఏ బ్యాంకులో కూడా లోన్ తీసుకునే పరిస్థితి లేకుండా ఈరోజు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చొరవతో కేంద్ర సహాయ సహకారాలతో ఈరోజు అన్ని కార్యక్రమాలు చేస్తున్నారు. ఆయన చేసిన పాపాలు మన రాష్ట్రంలో వచ్చేటువంటి రెవెన్యూ మొత్తం కూడా బ్యాంకులుగా పోతా ఉంది. ఇంకా మనం ఏం పని చేయాలని కూడా లేదు. అయితే ఇదంతా కూడా కేంద్రంతో చెప్పి ప్రధానమంత్రి సహాయ సహకారాలతో ఈరోజు మనం అన్ని కార్యక్రమాలు చేస్తా ఉన్నాం అన్ని రాష్ట్రాలతో. కాబట్టి గతంలో మళ్ళా కూడా ఆయన వచ్చింటే అందరూ భూములు కూడా ఎప్పుడే చెప్తారు. ఈ భూమి ఆయన ఫోటో వేసుకున్నాడు. వైఎస్ఆర్ జగనన్న శాశ్వత భూరక్షణ పథకం చెప్పని పెట్టాడు. ఈరోజు మన ప్రభుత్వం క్లియర్గా మీ భూమి యజమాన్యం హక్కు పత్రం, పట్టాదారు పాస్ పుస్తకం, రాజముద్ర మన ప్రభుత్వం ముద్ర వేసి మీకు పట్టాదారు పాస్ బుక్ ఇస్తా ఉన్నాం. ఇందులో ఎవరు ఫోటోలు లేవు. ఎందుకంటే వాళ్ళ తాత రాజారెడ్డి ఆస్తి కాదు, మేము ఫోటోలు వేసుకున్నాం. మీ పెద్దోళ్ళు కష్టాజీతం మీ వాళ్ళు ఇచ్చిన ఆస్తి కాబట్టి ఇది ఈ పాస్ బుక్ ప్రభుత్వం ఇస్తుంది కాబట్టి ఈ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వేశారు. ఇదంతా లోపల మీ పేర్లు, మీకు ఎంత ఎక్స్పెన్స్ ఉంది, ఆ భూమి వివరాలు అవన్నీ కూడా ఈ పాస్ బుక్లో వస్తాయి. అంతేగాని ఆయన ఫోటోలు వేసుకొని ప్రతి దానిలో కూడా ఆయన ప్రచారం చేస్తున్నాడు. బుక్ తీస్తేనే జగనన్న ఫోటో, ఆయన మాటలు, శాశ్వత బుక్ అని చెప్పి మరి భూరక్షణ పథకం చెప్పేసి పెట్టి రకరకాలుగా ఆయన చేశాడు. ఈరోజు క్లియర్గా ఈ పట్టాదారు పాస్ బుక్ ఎత్తితే మీకు లోన్లు ఇస్తారు. చాలా మందికి లేవు. దానికి కూడా మీరు చేసి ఆర్టీఓ రోజు చేసిన తిరగకుండా ఈరోజు చంద్రబాబు నాయుడు క్లియర్గా ఇన్స్ట్రక్షన్ ఎంఆర్ఓగా ఇచ్చారు. ఎందుకంటే ఎంఆర్ఓ ఫీల్డ్ మీద ఉంటాడు. ఆ గ్రామ విషయాలన్నీ కూడా ఆయన తెలుస్తాయి. వాళ్ళ కింద అధికారులు వేసుకొని ఆయన ఆ ఊరికి వెళ్ళి చూసి వాళ్ళకి ఎవరైతే భూమి మీద ఉన్నారో వాళ్ళకి పట్టాదారు పాస్ బుక్ చేయడం కూడా ఈరోజు అన్ని హక్కులు కూడా ఎంఆర్ఓకి ఇచ్చారు. గతంలో లేవు. ఆర్డీఓలో జేసీలో కావాలంటే సామాన్యులకు కలిసే పరిస్థితి లేదు. ఎందుకంటే గ్రామాల్లో వాళ్ళు అక్కడ పోవాలని భయపడతారు. ఇదే ఎంఆర్ ఆఫీస్ అనుకోండి, నేరుగా వెళ్తాడు. ఎవరు సపోర్ట్ అవసరం లేదు. వాళ్ళు నేరుగా వెళ్ళి ఎంఆర్ఓ వినియోగించుకుని వాళ్ళ సమస్య చెప్పి పరిష్కారం చేసుకుంటారు.